ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి. ఫిరాయింపుల్లో స్పీకర్ నిర్ణయమే అంతిమం కాకూడదన్నారు. దానిపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఇవ్వాలన్నారు. ఫిరాయింపుదారులపై ఎన్నికల కమిషన్కు అధికారమూ ఉండాలన్నారు జస్టిస్ జీవన్ రెడ్డి. హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపులు స్పీకర్ పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో పలువురు న్యాయమూర్తులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధంగా గెలిచిన వారే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. Recommendations have been made even by the courts, including by a committee appointed by the central government to review the working of the constitution, that this power should be taken away from the speakers and vested in the election commission, which has so far acted with admirable independence and fairness. But nothing is happening. Things are going on. How to strengthen the office of the speaker? A devilish thought may occur to somebody. Can we have a speaker who is not a member of the house? Who is not required to be a member of the political party, get elected as a member and then become the speaker? Can we have a speaker without the interference of the political parties? These are all thoughts. These are all ideas which I suppose must be debated by the intelligent people, by the people interested in the democratic functioning of our society, of our country, of our constitution. That the office of the speaker itself ought not to be viewed with a suspicion merely because some speakers have been misusing their discretionary powers. That would be normally applicable as a starting point. However, that injunction was not envisaged, keeping in mind the zones of operation of speakers that would ultimately undercut the legitimacy of the democratic processes and render the entire 10th schedule itself a nullity. కూడా ఈరోజు అది వారు ఏ ఉద్దేశంతో ఈ 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. అది అందరికీ ప్రజలందరికీ తెలుసు. దీని ఏ రకంగా మిస్యూజ్ అవుతా ఉంది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని ఏదైనా పార్లమెంట్లోనే మళ్ళీ దాని చట్టం తీసుకొచ్చి ఈ లూప్ హోల్స్ను కూడా పూడ్చిపెట్టి ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు జరిగేటట్టుగా అల్టిమేట్ ఆబ్జెక్ట్ అచీవ్ అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత అత్యున్నత వ్యవస్థ పార్లమెంటుకు ఉంది. సుప్రీంకోర్టు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా తప్పే అని చెప్పినప్పటికి కూడా చాలా మంది స్పీకర్స్ ఏ కారణాల చేతనే ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ స్పీకర్ గురించి మాట్లాడడం లేదు. అభియోగం వేసిన తర్వాత వారు చర్య తీసుకోవడం లేదు. 2003 నుంచి 2016 వరకు 13 సంవత్సరాల్లో స్పీకర్కి చెందిన పార్టీలోకి ఎవరన్నా దూకొస్తే వాళ్ళని అనర్హులుగా ప్రకటించిన సంఘటన దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు. నాకు తెలిసి ఏమన్నా పొరపాటున ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటే అనుత దోషానికి మన్నించండి, మళ్ళీ రీసెర్చ్ చేద్దాం. కానీ నాకు తెలిసి ఈ 13 ఏళ్ల కాలంలో శాసనసభాపతికి చెందినటువంటి పార్టీలోకి ఎవరన్నా ఎమ్మెల్యేలు దూకొస్తే ఈ దేశ చరిత్రలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు అనర్హుడు కాలం. కానీ స్పీకర్కి ఎట్లాగో స్పీకర్ మీద అధికారం తొలగించాలి, లేకపోతే ఫలానా టైంలో 2 నెలల్లోనో 3 నెలల్లోనో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఎలక్షన్ కమిషనో లేకపోతే గవర్నరో ఎవరో ఒకరు తీసుకుంటారు. స్పీకర్ అంటే అధికార పార్టీకి విధేయుడై ఉంటాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్పిన మాట దెబ్బదాటడం. అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా రాజ్యాంగం ఉల్లంఘించినప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఏమి చేయాలి అంటే ఒక స్పీకర్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఇప్పుడు స్పీకర్ చేతిలోంచి అధికారం ఎట్లా తీసేస్తూ రాజ్యాంగాన్ని మళ్ళీ సవరించాలి.